మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్కి అప్పగిస్తే మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు కేటీఆర్ గారు. 2016 మేలో ప్రారంభం చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు 2019 జూన్లో ప్రారంభం చేశారు. ఆ తదుపరి సుమారు 106 వారాలు అనుకుంటా మీ పరిపాలన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. 2019 నుంచి 2023 వరకు. ఆ రోజుల్లో ఎక్కడ నీరు ఎక్కడ పంట పండినా కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీటితోని పంట పండిందన్నారు. కాస్త కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే 2023 అక్టోబర్ 21న కుంగింది, కూలింది, పగిలింది. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, కనీసం దానిపై విచారణ వేద్దామనేటువంటి ఆలోచన లేని కేసీఆర్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసి వదిలేసిరు తప్ప దానిపైన విచారణ జరిపి ఈరోజు వారం రోజుల్లోపనే చేస్తామంటుండ్రే. ఆ రోజు మీరు ఎందుకు చేయడానికి కోసం మీరు ముందుకు రాలేరని చెప్పంటే దానికి సమాధానం మీద ఏముంది కేటీఆర్ అని అడుగుతా ఉన్నా. నాకు బాగా గుర్తుంది, రక్తము చెమట తన మెదడును రంగరించి కాళేశ్వరాన్ని నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. అపర భగీరథుడు అని చెప్పిండ్రు, ఓ ఇంజనీర్కే ఇంజనీర్ అని చెప్పినటువంటి మాటలు ఏమైనా అంటున్నా. మీ హయాంలో కూలిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన తర్వాత ఇంకా తప్పైంది ప్రజలారా మహాప్రభు అని చెప్పి లెంపలేసుకొని గుంజీలు తీయవలసినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఇంకా తప్పును ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెప్తూ ముందుకు వచ్చేటువంటి సందర్భం చూస్తే కోడుగుడ్డుకు ఈకలు వీకేటువంటి దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తున్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు వారం రోజుల్లోనే నీళ్ళు ఇచ్చే తెలివే వీళ్ళకు ఉండుంటే ఎందుకు మీ హయాంలో ఆ కాళేశ్వరాన్ని వెంటనే నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేరు అంటున్నాం. దీని మీద సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు. పిల్లల రాక్షసులను బయటకు పంపి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నదే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన సూచనలు సలహాలతో ముందుకు పోతున్నాం తప్ప NDSAకు వ్యతిరేకంగా మీరు పనులు చేయాలని చెప్పని కోరుకుంటున్నారని అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన విధంగా ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాల్సిందే నీళ్లు, లేదంటే 50,000 మందితో మేము వెళ్ళి అక్కడ పంపులు ఆన్ చేస్తామంటున్నారు. అసలు ఆ పంప్ హౌస్లు మీ హయాంలో 2 సార్లు మునిగిపోయినాయి తెలుసా అని అడుగుతారు. ఎత్తి ఎందులోకి వస్తావు అంటున్నా. అన్నారమే కదా, తర్వాత సుందిలినే కదా. అన్నారం బ్యారేజు సాంకేతికంగా బలహీనంగా ఉందని చెప్తున్నారు NDSA వాళ్ళు. లోకం కోడే కూస్తున్నది. ఎలాగ మన కళ్ళకు కనిపిస్తుంది మేడిగడ్డ. ఈ పిచ్చి మాటలు ఎందుకు కేటీఆర్ గారిని అంటున్నా. కన్నెపల్లి పంప్ హౌస్ మేలో 2 మార్లు మోటార్లు కాలిపోయినట్టు సందర్భం. అంటే ఓ ప్లాన్ లేదు, ఓ పద్ధతి లేదు. ATMగా మార్చుకోవడానికి కాళేశ్వరాన్ని నిర్మాణం చేసే క్రమంలో తుమ్మిడెట్టి దగ్గర నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాజెక్టు అనుమతులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినాం చెప్పండి. ఒకే ఒక మాటతోని అన్నున్నాక నువ్వు చేసేదేమిందో అంటున్నాం. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 150 మీటర్ల ఎకరాలు 36,000 కోట్లతో పూర్తయింది. 11,000 కోట్లు అప్పటికే 30% ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టులు కాదని ఈరోజు మీరు ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని తప్పొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ, సరే వారం రోజుల్లోనే మీ నాయకుడు కేసీఆర్ గారు నీళ్లను తెప్పిస్తా అని చెప్పంటే అది అసెంబ్లీకి వచ్చి ఎందుకు చెప్తున్నాడు అంటున్నాం. వారి మాటలు ప్రతిపక్ష నేతగా వారు వచ్చి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో
ఆ కాళేశ్వరుడు వారి ఊళ్ళో నీరు తీసుకురావచ్చని అనేక పుస్తకాలు చదివినట్టు వారిగా మేము నేర్చుకుంటాం కదా. ఒకవేళ వాస్తవమైతే ఆ ప్లాన్లో మేము పోయేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. అసెంబ్లీకి రారు, ఇష్టానుసారంగా మీరు మాట్లాడే మాటలు తప్ప ప్రతి ఏడాది 240 టీఎంసీలు అనుకుంటే ఎత్తిపోతామన్నారు. తిప్పిపోతల పథకం అయింది. అది ఎత్తిపోతల పథకం పక్కన పెట్టి ఎత్తుడు వదలరాగానే తిప్పిపోసుడు. కరెంట్ బిల్లులు ఈరోజు కరెంట్ బిల్లుల మోత ఈరోజు రాష్ట్ర ప్రజలపై భారం పడ్డది. ఇటు ఎత్తేయడం, అటు పోయడం. వర్షాకాలంలో ఎత్తి ప్రాజెక్టులు నింపినటువంటి వాళ్ళు ఉన్నారా? బ్యారేజ్ ఇటు ఎత్తడము, రెండగానే వదిలిపెట్టడం. అంటే ఇంత హాస్యాస్పదంగా పరిపాలన చేసినటువంటి ఈరోజు మీరు మా మీద మాట్లాడే మాటలు ఏమాత్రం సబబు కాదు. ఈరోజు కరెంటు వృధా కావడం తప్ప కాళేశ్వరంతో ఎక్కడ కూడా ఉపయోగం రాలేదన్నమాట. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం లేదు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారు నుంచి చుక్క నీరు వాడుకోవాలి. అదే వైఎస్ రాజశేఖర్ గారు నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఎల్లంపల్లి ద్వారానే అన్ని ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చుకున్నాం. గోదావరికి 1,00,000 కోట్ల పైన మెట్రిక్ టన్నులకు సంబంధించి పంటలు పండించుకున్నాం. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటున్నా. ఇది మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. నీ మేడిగడ్డ నుంచి, సుందిల నుంచి, అన్నారు నుంచి చుక్క నీరు తీసుకోకున్నా ఇంత పంట పండిందే. తెలంగాణలో దేశంలోనే మొదటి పంట, అత్యధిక పంట ఈరోజు వరి మన దగ్గర పండిందే. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటున్నా. మీ డొల్లతనం ఇక్కడ కూడా బయటపడతలేదు అంటున్నా. మీ కాళేశ్వరం నీళ్ళు వాడకుండా పంట అత్యధికంగా పండిందే. దీనికైనా రైతాంగానికి క్షేమం చెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పంట పండినా, ఈ రాష్ట్రంలో ఏ పంట పండినా, ఎక్కడి నీళ్ళు వెళ్ళినా ఇవి కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే అంటున్నారు. జపం చేశారు కాళేశ్వరం నీళ్ళు అని. ప్రజలందరూ నిజమేనేమో కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళే అనుకుంటారు. మరి ఇప్పుడు ఇప్పటికి ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో మీ అక్కడ ఉన్నటువంటి చుక్క నీళ్ళు తీసుకోకుండా ఇన్ని పంటలు, రికార్డు స్థాయి పంటలు దేశంలోనే అగ్రగామి పంటగా వరిని పండించడమే. మరి దీనికి మీరు ఏ సభలు చెప్తారో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి చెప్పి ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా. అంటే ఇదన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడం తప్ప, ప్రజలను రైతులు ఏమార్చేటువంటి ప్రయత్నం తప్ప ఏది కూడా కరెక్ట్ కాదనమాట. సందర్భం చెప్తూ అప్పుడే కేటీఆర్ గారు దుష్ప్రచారాన్ని, అబద్ధాల ఆట మొదలుపెట్టిండు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడే కదా వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పుడే తుకాలు పోసుకుంటున్నారు. ఎక్కడ పంటలు ఎండిపోయినాయి? ఎందుకు ఈ దుర్బుద్ధి మాటలు? అంటే రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటున్నారా మీరు? నెగటివిటీ థింక్ ఏందో అంటున్నా. మీరు ఎలినో ప్రభావాలు ఈసారి రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా వస్తాయని చెప్పని మొదటి నుంచి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ప్రకారం రైతులను ముందుకు తీసుకుపోయి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షంగా ఉన్న మీరు కూడా సహకరించి రావాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా దుర్బుద్ధితో మాట్లాడిన మాటలు చూస్తారు. ఏమాత్రం సబబు కాదన్నమాట. సందర్భంగా తెలియజేస్తూ ప్రాజెక్టులను ఎలా మెయింటైన్ చేయాలనో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుసు. ఈ దేశంలో 90% ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే నాగార్జున కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఎల్ఎండి కానీ, ఎంఎండి కానీ, ఎల్ఎంపల్లి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ హయాంలో ఒక ప్రాజెక్ట్ కడితే కూలిపాయి. ఆ సేవలు అందిస్తలేదు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనక్కిపోయింది. ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు మీరు మాకు పాఠా చెప్పాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సందర్భంగా చెప్తూ